పుంగనూరునా? మీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? ముందు వాళ్ళు గేట్ వచ్చారనే అనుకూల వాళ్ళు చేసినారు. ఇబ్బంది అంటే గేటు లోపలికి దోశారు, ముందు తర్వాత బయట దోశారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నప్పుడు? గేటుకి నాకు 5 అడుగుల లోపల ఉన్నావు. మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని? తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్, అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా, ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెట్టి తీసుకుంటే? ఆన్లైన్ లో మేము 3 పిల్లలు, మా పిల్లల కింద చేయించాం కానీ హస్బెండ్ పక్కలకే దొరికింది సార్, మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైతే కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? అందరికీ నమస్కారాలు. లైట్ చూశాను, యాక్సిడెంట్ ప్లేస్ చూశాను, అందరితో మాట్లాడాను. ఇంకా నేను ఒకసారి సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసిన తర్వాత మీతో నేను మాట్లాడేది మళ్ళీ మీరందరూ టీటీడీ ఆఫీస్ రండి. టీటీడీ ఆఫీస్లో మీ అందరితో నేను ఒకసారి సమీక్ష చేసిన తర్వాత నేను మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. అటు అందరూ అక్కడ క్యాంప్ ఆఫీస్